దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా మన ప్రభువుడు మన రక్షకుడును అయిన యేసుని అతి శుభప్రదమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యము కొలది, ఈ సమయము కొలది ఆ ప్రభువును కూడా నేను ఎంతగానో వ్యక్తిగతముగాను మీ అందరి పక్షముగాను మహిమపరుస్తూ అలాగే వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. మంచిది, దేవుడి మాటలను ధ్యానం చేద్దాం కదా. నేను అన్నట్లు మనకంటే ఎంతో అల్పమైనటువంటి ప్రాణులు కదా, కాకుల ద్వారా, పావురముల ద్వారా, కొన్ని పర్యాయములు ప్రాణము లేని వాటి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటల వెనక ఆయన ఆంతర్యము ఏమై ఉన్నదో మనము గ్రాహ్యము కలిగి ఉండాలి. ఆ రీతిగా మాటలను మనం ధ్యానించాలి. సిద్ధపడదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయములోని 16వ వచన భాగము. అక్కడ రాయబడి ఉన్న 4 ఆ పశువుల మధ్యన ఆ పావురమును గురించి మనం ధ్యానం చేద్దాం. అక్కడ ప్రభు పలుకుతున్న మాట, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. యాజ్ ఇన్నోసెంట్ యాజ్ డవ్. ప్రభువు తన శిష్యులని ఆయన సువార్త సేవకు పంపించే సమయంలో ఆ తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా పంపుతున్నానంటున్నాడు. తోడేళ్ళు అంటే నిజమైన తోడేళ్ళు కాదు, కానీ తోడేళ్ల స్వభావమును పోలిన మనుష్యులు కదా. ఆనాటి పరిస్థితులను బట్టి చూస్తే తోడేళ్ల వంటి స్వభావము కలిగిన ఆ శాస్త్రుల మధ్యకు, పరిసయ్యుల మధ్యకు, పెద్దల మధ్యకు ఆయన వారిని పంపుతూ ఉన్నాడు. అలా పంపుతూ చూడండి, వారు ఎలాంటి వారో ఆయన చెబుతూ శిష్యులని పావురాల వలె నిష్కపటులుగా ఉండాలని ఆయన బోధించాడు కదా. పావురము నిష్కపటమైనది, ఇంకొక రీతిగా నిర్దోషమైనది కదా. దానికి హాని చేసే స్వభావము లేదు, అంటే అది ఒక సాధు స్వభావమునకు చిహ్నముగా కనబడుతూ ఉంది కదా. అందుకే చూడండి, చాలా మటుకు పావురాలను ఆ శాంతికి, సమాధానానికి కదా, ఎవరికి హాని చేయదు కనుక అందరితో అది ఎటువంటి గొడవలు లేకుండా ఒక చక్కటి స్వభావాన్ని కలిగి ఉండేదిగా కనబడుతూ ఉంది కనుక మన దివంగత మాజీ ప్రధాని నెహ్రూ గారు కూడా ఆయన ఎక్కువగా పావురాలను ఇష్టపడేవారని చరిత్ర చెబుతూ ఉంది కదా. ఆయన ఆనాటి నుండి ఆయన అలవాటు చేసిన ఒక కల్చర్, ఈ జెండా వందనం చేసే సమయంలో పావురాలను ఎగరవేయటం కదండి. ఈనాటికి అది కొనసాగుతూ ఉంది. అంటే ఆ పావురము ఏ రీతిగా అయితే అది శాంతికి చిహ్నంగా ఉందో, ఆ శాంతి కపోతము ఎలాగైతే మనకు కనబడుతూ ఉందో, అది ఎలాగైతే నిష్కపటమైనదిగా కనబడుతూ ఉందో, పావురములతో పోల్చబడుతున్న ఆయన శిష్యులనే కాదు, కానీ ప్రభువు ఈనాడు ఆయన శిష్యులుగా పేర్కొన్న మనలను కూడా అలాగుననే ఉండమని ఆయన ప్రబోధిస్తూ ఉన్నాడు. అంటే మన స్వభావములో కపటం ఉండకూడదు, మన భక్తిలో కపటం ఉండకూడదు కదా. బోధ కపటముగా ఉండకూడదు. తెస్సలోనికలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయములో, ఆ 1వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో ఆ మాట ఉంటుంది. మన స్వభావమే కాదు, మన భక్తి, మనం చేసే బోధ ఏది కూడా కపటముగా ఉండకూడదు. ఎందుకంటే ప్రభువు ఆ మాట పలికే సమయములో ఆయన కాలములో ఉన్న
ఆ కపట భక్తులు మనకు ఎందరో కనబడుతూ ఉంటారు. ఇదే మత్తయి సువార్త 23వ అధ్యాయములో కదా. అటు వారిని ఉద్దేశించి ప్రభు పలుకుతూ ఆనాడు వారినే కాదు కానీ ఈనాడు ఆయన మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతమటుకే కాదు కానీ నతనయేలు గురించి ప్రభు పలుకుతూ స్వయంగా చెప్పిన మాట ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనములో, నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి ప్రభు పలుకుతూ ఉన్నాడు. అంటే ఆనాటి కాలములో ఉన్న చాలా మంది యూదా నాయకులలాగా నతనయేలు వేషధారి కాదండి. అతను ఒక భక్తిగల నిష్కపటమైనటువంటి ఇజ్రాయేలీయుడు. అంటే నిజమైన యూదుడని ప్రభువు తెలుసుకున్నాడు. ప్రభువుకు తెలుసు ఆ సంగతి. చూడండి, అక్కడ కింద 51వ వచనంలో మీరు చూసినట్లయితే నతనయేలు కదా. చూడండి, ఆ నతనయేలు ప్రభు యేసు వద్దకు రాకమునపు భక్తుడకు యాకోబు చరిత్రను గురించి ఆయన ధ్యానం చేస్తున్నట్లు అర్థమవుతున్నది ఆ వాక్య భాగాన్ని బట్టి కదా. చెట్టు చాటున కూర్చుని ఆయన ధ్యానిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అతని హృదయ రహస్యమును ఎరిగిన ప్రభువు అతడిని నిష్కపటి అని, అతడు ఇజ్రాయేలీయుడేనని చెబుతూ ఉన్నాడు. అంటే పావురము వలె నిష్కపటులై ఉండుడి అంటే మన హృదయ స్థితి సరిగ్గా ఉంచుకోమని ప్రభువు ప్రబోధిస్తూ ఉన్నాడు. ఈనాడు మన హృదయ స్థితి ఎలా ఉంది? కపటముతో ఉంటున్నామా? అటువంటి కపటమైన హృదయముతో మనము చేసే భక్తి కూడా కపటముగానే ఉంటుంది. అటువంటి హృదయమునను కలిగి నీవు చేసే బోధ కూడా కపటముగానే ఉంటుంది. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు, మీరు పావురమును పోలి చూడండి, మీరు దానిని చూడండి ఎంత నిష్కపటముగా ఉంటుందో. ఇంగ్లీష్లో ఆ తర్జుమాలో ఆ మాట బాగుంటుందండి, హార్మ్లెస్ యాజ్ ఎ పీజియన్. మరొక ట్రాన్స్లేషన్లో ఇన్నోసెంట్ యాజ్ ఎ డవ్. అది ఎవరికి హాని చేయనిది, దాని హృదయములో ఎటువంటి కల్మషం ఉండదు, అంటే ఏ మోసం ఉండదు, ఏ కపటం ఉండదు కదా. ఆ మాటకు వస్తే మన ప్రభువు నోట కూడా ఏ కపటము లేదని పేతురు భక్తుడు ప్రగాఢముగా పలుకుతున్నాడు ఆయన రాసిన పత్రికలో. 1 పేతురు పత్రిక 22వ వచనములో. ఆ మాటకు వస్తే యెషయా గ్రంథములోని 53వ అధ్యాయము 9వ వచనములోని మాటను ఆయన ఎత్తి పలుకుతూ ఉంటాడండి. ఆ ప్రవచన వాక్కులను యెషయా 53:9లో ఉన్న మాటనే పేతురు భక్తుడు కూడా పలుకుతూ ఉంటాడు. చూసారా మాటలు మీరు ఎప్పుడైనా? ఆఖరు భాగం, అతని నోట ఏ కపటమును లేదు. ఇప్పుడు 1 పేతురు 2:22 చూడండి. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 22లో కూడా ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు కదా. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయము తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను కదా. నిష్కపటులైన వారి స్వభావమును భక్తుడు మన ప్రభువు నుండి మనకు చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన మాటలో క్రియలో మన ప్రభువు పూర్తిగా పరిపూర్ణముగా నిర్దోషి, ఒక నిష్కపటి, ఆయన కపటము లేనివాడు కదా. ఆ పొంతి పిలాతు కూడా పలికిన మాట ఏంటి? ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కదండి. అంతేకాదు, కీర్తనల గ్రంథములో రాయబడిన మాట ఏంటో తెలుసా? 32వ సంకీర్తనలో, ఎవరి మనస్సులో కల్లా కపటం ఉండదో వారు ధన్యులు. చూడండి, నాడు మన హృదయ స్థితిని మన ప్రభువు ఎత్తి చూపుతూ
నేనైతే పావురముల వలె నిష్కపటులై ఉండాలని మీరు పలుకుతూ ఉన్నాను. మరి మీ హృదయము ఎలా ఉంది? మీ భక్తి ఎలా ఉంది? మీరు చేసే బోధలు ఎలా ఉన్నాయి? మీ నడవడిక ఎలా ఉంది? కపటముతో ఉన్నదా? నతనయ్యలు సాక్ష్యము పొందాడు, కపటము లేనివాడని. అన్ని విషయములలో మనకు మాదిరి ఉంచి వెళ్ళిన మన ప్రభువు, ఆయన యందు ఏ కపటము లేదని మనకు కనపరుస్తూ ఉన్నాడు. కల్లా కపటము లేని వారు ధన్యులు అని కీర్తన భాగము కూడా పలుకుతూ ఉంది. కపటము అనగా మోసం, కపటము అనగా హాని చేసే స్వభావం. ఎలాడో నీ స్వభావము ఏ రీతిగా ఉన్నది? రెండవది చూస్తే, పావురమును బట్టి మనం నేర్చుకోవచ్చు మరికొన్ని మాటలు. అది కేవలము నిష్కపటమైనదే కాదు, కానీ వాక్య భాగాన్ని బట్టి పావురము బలి అర్పణకు కూడా సాదృశ్యముగా కనబడుతుంది. పావురము అంటే మనకు గుర్తు రావాల్సింది దాని యొక్క బలి అర్పణము కదా. లేవీకాండము 1వ అధ్యాయం 14వ వచనములో, అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను కదా. దేవునికి బలిగా అర్పించటానికి పావురము యోగ్యమైనది. పావురమే కాదు, కానీ ఆ కోవకే చెందిన తెల్ల గువ్వ కదండి. మన ప్రభువు ఆ యోసేపు మరియలకు కుమారుడుగా ఈ లోకమున ఉదయించిన వేళ ఆ తల్లిదండ్రులు ఇరువురు, ఆ పేదలైన వారు చేసిన పని ఏంటండి? యెరూషలేము దేవాలయమునకు తీసుకుని వెళ్ళి మన ప్రభువును ప్రతిష్ఠించటానికి కదా. యూదుల ఆ ధర్మశాస్త్రము ప్రకారము వారి యొక్క ప్రథమ సంతానమును వారు దేవునికి ప్రతిష్ఠించాలి కదా. అలా ప్రతిష్ఠించడానికి సూచనగా ఆ దేవుడు శుద్ధమైన వాటిదిగా ఎంచిన జంతువులలో నుండి కదా ఆ పావురాలను, ఆ గువ్వలను మీరు గమనిస్తే అవి సెకండ్ ప్రయారిటీ. పేదలైన వారు ఎక్కువగా ఎంచేది వాటి కొనుగోలుకు కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది కనుక కదా. వారు ప్రభువును ఆ రీతిగా దేవునికి ప్రతిష్ఠించారు. తండ్రి అయిన దేవునికి వారు ప్రభువును ప్రతిష్ఠించారండి కదా. మన ప్రభువు స్వభావ సిద్ధముగా ఆయన పావురమును పోలిన వాడిగా, అలాగే ప్రతిష్ఠించబడటానికి ఆయన ముంగుర్తుగా ప్రభువు కొరకు, దేవుని కొరకు ఆయన వచ్చినట్లుగా అదొక సూచనగా కూడా మనకు కనబడుతూ ఉంది. అది కేవలము ఆనాటి యూదుల యొక్క ఆచారమే కాదు, కానీ ఆ యూదా ధర్మశాస్త్రమును అనుసరించే ఆ యోసేపు మరియల యొక్క ఆ మోషే ధర్మశాస్త్రం ప్రకారం వారు నడుచుకున్న దానికి అది సంకేతముగానే కాదు, కానీ మన ప్రభువు కూడా ఆ రీతిగా మనందరి కొరకు ఆ పావురముల వలె ఆయన బలి అయిపోయిన వాడు, బలి అర్పణము తనను తాను చేసుకున్నవాడు కదా. పావురము అనగానే మనకు జ్ఞప్తికి రావాల్సింది దాని యొక్క బలి అర్పణ. మన ప్రభువు మన కొరకు చేసిన బలి అర్పణ. వారి తల్లిదండ్రులు ఇరువురు ఆయనను ప్రతిష్ఠించడానికి ఆ పావురమును లేక తెల్లగువ్వను బలి ఇస్తే, మనందరి కొరకు ప్రభువు తనకు తానే బలి అర్పణ చేసుకున్నాడు. మరి అటువంటి ప్రభువు కొరకు ఆ పావురముతో పోల్చబడిన మనం ఏం చేయాలి? అందుకు పేతురు చాలా చక్కని సమాధానం చెబుతూ ఉంటాడండి. 2వ పత్రిక 5వ అధ్యాయంలోనే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా మనం ఉండాలి. చూసారా మాట? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పాత నిబంధనలో ఒక వ్యక్తి దేవుని చేత అంగీకరించబడాలి అంటే దహన బలి అర్పించాలి. అయితే నవ నిబంధన కాలములో ఉన్న మనము ఈ నూతన నిబంధన కాలములో మనం చేయాల్సింది దేవునికి ఆత్మ సంబంధమైన బలులను మనం అర్పించుకోవాలి. దేవునికి అనుకూలములకు
కదా. ఎందుకు అర్పించాలి అంటే మన కొరకు ఆ పావురము వలె నిష్కపటమైన స్వభావము కలిగిన వాడు, ఆయన యందు ఏ కపటము లేదని లోకానికి కనపరుచుకున్న ప్రభువు తనకు తాను బలి అర్పణ అయిపోయాడు. అంటే ఆయన లోపము లేని పవిత్రుడు కదా, మన కొరకు బలి అయిన వాడు. సర్వమానవాళి పాప పరిహారము కొరకు ఆయన ఒకే ఒక్క మారు కలువరి కొండ మీద ఆ పావురము వలె బలి అయిపోయాడు. ఆ బలి సంపూర్ణమైనది, దేవుడు ఆమోదించినది కదండి. అంటే అటు పిమ్మట మరలా బలులు అర్పించాల్సిన అవసరము లేని గొప్ప బలి తనను తాను ప్రభువు మన కొరకు అర్పించుకున్నాడు. ఈనాడు ప్రభువు అయిన శిష్యులను చూసి మీరు పావురముల వలె నిష్కపటులై ఉండాలి అని చెబుతున్నాడు అంటే అది కేవలము స్వభావరీత్యా మీరు ఎటువంటి కపటము లేని వారుగా, ఎవరికి హాని చేయని వారుగా ఉండాలన్న ఉద్దేశమే కాదు. కానీ ఆ పావురం అనగానే జ్ఞప్తికి వచ్చే ఆ బలి అర్పణ విషయములో తాను మన కొరకు బలి అయి ఉన్నాడు కనుక మన ప్రభువును బట్టి మనము కూడా అనుదినము ఆత్మ సంబంధమైన బలులు అర్పించవలసిన వారమై ఉన్నాం. ఇంతకీ దాని అర్థం ఏంటి పాస్టర్ గారు? ఆత్మ సంబంధమైన బలులు, దాని అర్థం ఏంటి? మన ఆత్మను బట్టి మన ప్రభువుకు మనము అర్పించవలసిన కృతజ్ఞతలు, మన స్తుతులు, ఇంకా మన మనవులు, అనుదినము వాటి విషయములో మనము ప్రభువుకు ఆ బలులు ఇవ్వవలసిన వారమే. ఆ మాటకు వస్తే ఈ ఇంకొంచెం లోతుగా చూద్దామా. పావురము ఎప్పుడు మూలుగుతూ ఉంటుంది. చూడండి ఒకసారి నహూము గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనొచ్చు మూలుగుచున్నారు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. నహూము 2:7లో పావురాలు లేదా గువ్వలు నిత్యము మూలుగుతూ ఉంటాయండి. మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనొచ్చు మూలుగుచున్నారు. అవి నిత్యము మూలుగుతూ ఉంటాయి. అంటే మనల్ని నిత్యం అవి స్తుతికి, ప్రార్థనకు పురిగొలిపే ఒక దైవ ప్రేరేపితమైనటువంటి ఆ గొప్ప పరమార్థిక మార్గములో పావురాలు మనలను ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఒక ఆత్మ సంబంధమైన బలులు నీవు అర్పించటానికి అవి నిన్ను నిత్యము పురిగొలుపుతూ ఉన్నాయి కదా. ఒక దీనమైన ప్రార్థన అండి మూలుగంటే. మన ప్రభువు మన కొరకు అనునిత్యం చేసింది అదే. శరీరధారిగా ఉన్న దినాలలో అనునిత్యం ఆయన చేసింది మూలుగులతో కూడిన ప్రార్థన కదా. విశ్వాసులు చేయవలసినదల్లా మూలగటమే, అంటే పైకి చూస్తూ మొర్ర పెట్టడమే. అందుకు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్న మాట, ఆ మంగళ కత్తి చూడండి ఆ మాట. యెషయా 38:14లో మంగళి కత్తి పిట్టవలెను, ఓదె కొరకు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వవలే మూలిగి తిని, ఉన్నత స్థలముల తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను. చాలు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనానికి రండి. అక్కడ ఇంకొక మాట ఈ రీతిగా ఉంటుంది. యెహెజ్కేలు 7:16లో వారిలో ఎవరైనాను తప్పించుకొనిన ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులిడుదురు. అవును, లోయలోని గువ్వలు అనగా శ్రమలలో, కష్టాలలో కదా, ఉపద్రవాలలో మూలగటం సహజమండి కదా. క్రైస్తవ జీవితంలో మన విశ్వాస జీవితంలో అనునిత్యం ఎదుర్కొంటున్న ఆ విషయాలను బట్టి మన ప్రభువు దగ్గర నిత్యం మూలుగుతూ ఉండాలి. ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పిస్తూ ఉండాలి. ఆ గువ్వలు లేక పావురాలు మనకు నేర్పుతున్న పాఠం అదే కదా. పావురము వలె చూడండి మూలుగుతూ ప్రార్థించిన అనుభవం మన జీవితాలకు కావాలి.
మన ప్రభువు మూలుగుతూ ప్రార్థించాడు. కీర్తనకారుడు దావీదు ఎన్నో పర్యాయములు ఆయన రేయింబవళ్ళు మూలుగుతూ ప్రభువు సన్నిధానములు గడిపాడు కదా, కన్నీళ్లతో. రాత్రిజామంతయు ఆయన తన కన్నీటితో తన పరుపు నిండిపోయేంతగా, తన పక్క తడిసిపోయేంతగా ఆయన ప్రభువుని బట్టి ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ మూలిగే అనుభవం మన జీవితాలకు కావాలి. నాడు పావురాలు మనకు నేర్పుతున్న పాఠం అవి బలి అర్పణ, అలాగే మూలిగే స్వభావము కలిగినవి. పావురములు నిష్కపటమైనవే కాక నిత్యము బలి అర్పణ కొరకు అర్పించబడుతూ ఉండేవి. అంటే మన ప్రభువుకు మనం ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. అలాగే ఆత్మ సంబంధమైన బలులలో భాగంగా ఒక మూలిగే భారము కలిగిన వారమై, ప్రార్థన అనుభవము కలిగిన వారమై ఉండాలి. గిల్బర్ట్ టెనెంట్ ఆ దైవజనుడు రక్షణ పొందని వారి ఆ గర్వాన్ని గురించి, వారి మొండితనాన్ని గురించి ఆయన నిత్యము మూలుగుతూ ప్రార్థించేవాడని చరిత్ర చెబుతూ ఉంది కదా. ఆయన రహస్యములో ఆత్మలో మూలిగేవాడట. ఆత్మల భారము కలిగిన సేవకుడు కదా. ఈనాడు అటువంటి సేవకులుగా మనం ఉండాలి. అటువంటి సంఘముగా, దేవుని కొరకు పనిచేసే సేవకులుగా, ఆత్మల భారము కలిగిన వారముగా, మూలిగే స్వభావముతో మనం ఉండాలి కదా. మన చుట్టూ ఆవరించి ఉన్న పరిస్థితులను చూచి చూడండి, ఆత్మలో తీవ్రమైనటువంటి వ్యాకులముతో దేవుని పాదాల చెంత ఆయన సన్నిధిలో మన హృదయాలను కృమ్మరించాలని నాడు పావురాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. కపట సేవకుల కోసం, దారి తప్పిన సంఘ సేవా విధానము కోసం మూలుగుతూ ప్రార్థించాలి. హెస్కేలు 22:30 ఉన్న మాట, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. మాట చూసారా మీరు కదా. అంటే ఎటువంటి సమాజమును మనం చూడబోతూ ఉన్నామో ప్రభు మనకు ప్రవచన వాక్కులుగా తెలుపుతూ ఉన్నాడు. ఎటువంటి సమాజాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ప్రస్తుత క్రైస్తవ్యములో చూస్తే స్వస్థతలు చేసేవారు, మైమరిపించేవారు కదా, ఆకర్షించేవారు విపరీతంగా పెరిగిపోయిన దినాలండి కదా. అటువంటి దినాలలో, అటువంటి కాలములో మనం ఉన్నాం. వేదికలు ఎక్కితే వారి యొక్క వాక్చాతుర్యాన్ని ఏదో కుదిరితే 4-5 ఇంగ్లీష్ పదాలను, కొటేషన్స్ను వాడుతూ మంచి ప్రసంగాలను ఇచ్చే సేవకుల్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువుకు కావాల్సింది మూలుగుతూ ప్రార్థన చేసేవారు. అటువంటి వారు కరువైపోయారు. అందుకు రోమాపత్రికలో 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉండే మాట, పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులను మన యందు పుట్టించి ఆయన ప్రార్థన చేయిస్తాడని రాయబడి ఉంది కదా. ఉచ్చరింపగల మాటలు మనకు తెలుసు, కానీ ఉచ్చరించడానికి ఆవశ్యకత లేదా ఉచ్చరించడానికి ఏమాత్రం అవకాశము లేని మాటలనే మనం మూలుగులు అంటాం. మూలగడం అంటే అల్పమైన విషయం కాదండి. ఒకనాడు వెట్టి చాకిరీలో బానిసత్వములు మగ్గుతున్న ఆ ఇజ్రాయేల్ జనాంగము మూలుగులు దేవుడిని కదిలించాయి. వారి కొరకు ఒక నాయకుడిని పంపేలాగా చేశాయి. వారి బానిసపు సంఖ్యల నుండి వారిని విడిపించిందండి. మూలిగే ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. ఆ పావురాలు మనకు నేర్పుతున్న పాఠం, అవి నిత్యము మూలుగుతూ ఉంటాయి. అవి బలి కొరకు తమను తాము ఎప్పుడు కూడా సంసిద్ధముగా ఉంచుకుంటాయి. నాడు ప్రభువు పావురాలతో పోలుస్తున్నాడు అంటే ఆ రీతిగా నీవు ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి, నిత్యము ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేయటానికి, నిత్యము ప్రభువును స్తుతించటానికి, మూలుగుతూ నీవు ప్రార్థించటానికి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి కదా.
మూలుగులంటే ఏదో ఆశలో, అపేక్షలో, కోరికలో కదా, మన అభిలాషలో కాదండి. వాటిని దేవుని మీద పెట్టుకోవడం కాదు. వాటన్నిటికంటే కూడా ఎంతో మిన్న, మాటల కందనిది మూలుగుతూ చేసే ప్రార్థన, గొప్ప భారము కలిగినది. ఇజ్రాయేలీలు చేశారు, మన ప్రభువు చేశాడు ప్రార్థన మనందరి కొరకు కదా. మూడవది, పావురం అంటే మనకు జ్ఞప్తికి రావాల్సింది దాని యొక్క నిష్కపటము, దాని యొక్క బలి అర్పణ మూలుగులే కాదు, కానీ దాని యొక్క పరిశుభ్రత కూడా. పరమగీతం చూడండి, 5వ అధ్యాయం 2వ చరణం. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము. పావురాలు తమ చూడండి శరీరాలకు అవి ఏమాత్రము మలినం కలిగిన వెంటనే శుభ్రం చేసుకుంటాయి. ఈనాడు విశ్వాసులైన మనము, లోకము నుండి వేరు చేయబడిన మనము ఆ విషయాన్ని చాలా ప్రత్యేకముగా, చాలా తీవ్రముగా ఆలోచన చేయాలండి. మన శరీరాలు ఎలా ఉన్నాయి, మన శరీర అవయవాలు ఎలా ఉన్నాయి. పాడుతుంటాం పాట, తనువు నా దిదిగో అని కదా. ఏం పాట? తనువు కదా. ప్రభువును పిలుస్తూ మనం అంటూ ఉంటాం, నా తనువే నీవు తీసుకో, నువ్వు నా కొరకు ఇచ్చావా, ఇదిగో నేను కూడా ఇస్తున్నా తీసుకొని. ప్రభువుకి ఇచ్చేంత శుభ్రముగా, స్వచ్ఛముగా మన శరీరం ఉన్నదా అండి? అంటే నా ఉద్దేశం, మీరు శుభ్రంగా స్నానం చేసి కదా మంచి బాడీ డియోడరెంట్స్ కొట్టి, పర్ఫ్యూమ్స్ కొట్టి అటువంటిది కాదు ప్రభువు అడిగే శరీరము. ఏదో మనం సబ్బుతో రుద్దుకుంటే తొలగిపోయే ఆ మురికి వదిలిన శరీరము కాదు ప్రభువు అడిగేది కదా. ప్రభువు కోరుకున్న ఆ పవిత్రమైన పనులకు వాడబడుతున్న శరీరము మనకున్నదా లేదా? ఆడు ప్రభువు సేవలో వాడబడుతున్నటువంటి దేహము నీకున్నదా లేదా? లోకము నుండి నీవు వేరు చేయబడ్డావు కదా, అంటే నీ శరీరము పవిత్రముగా ఉంది కదా. అటువంటి పవిత్రమైన నీ దేహమును నీవు మరలా తిరిగి ఎటువంటి కార్యాల కొరకు వాడుతూ ఉన్నావు? చూస్తుంటే కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. క్రైస్తవులైన వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా, నేను చెప్పేది ఎస్పెషల్లీ మగవాళ్ళు కదా, ఈ బార్ల వెంట, వైన్ షాపుల దగ్గర కనిపిస్తూ ఉంటారండి. వారిని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ మాట. వారు ఏమి శుభ్రపరచబడ్డారు కదా. పావురము నిష్కలంకమైనది, ఎటువంటి మలినము లేనిది, తన శరీరానికి మలినాన్ని ఎంత మాత్రము అంగీకరించనిది కదా. ఆ భాగములో మీరు చూస్తే ప్రియుడైనటువంటి మన ప్రభువు తన ప్రియురాలు షూలమ్మతిని నిష్కలంకురాలుగా ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. లోకము నిజముగా చాలా మురికి ప్రదేశం అండి. ఈ మురికిలో మనం ఉంటున్నాం. ఒక మాట మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనం లోకములో ఉన్నాం, వాస్తవమే, దానిని తప్పించలేం. కానీ లోకం మనలోకి రాకుండా మనలను మనం పదిలపరచుకోగలం. సంఘం లోకములో ఉంది కాదనటంలా, కానీ సంఘములోనికి లోకము రాకూడదు. అంటే లోక సంబంధమైన తలంపులు, పనులు సంఘములోకి రాకూడదు కదా. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మరవకూడదండి. దేవుని భయముతో ఆ 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. అక్కడ ఒక మాట, 7వ అధ్యాయం 1వ వచనములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7, ప్రియమైన ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం.
అంటే ఆ వాక్య భాగాన్ని బట్టి శరీర పాపాలు ఉన్నాయి, ఆత్మీయ పాపాలు ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంది. కానీ ఆ రెండు విధములైన పాపముల నుండి మనము కడగబడాలి. కడగబడిన వారమే, కానీ మరలా తిరిగి తిరిగి నీవు ఆ పాపమును అంటించుకుంటూ ఉన్నావు. పావురములాగా చేయబడిన నీవు మరలా తిరిగి నీ శరీరానికి ఆ మలినాన్ని నీవు పులుముకుంటూ ఉన్నావు. కదా, దేవుని భయము లేకుండా బ్రతికే వారముగా తరచూ మనం పాపములు కనబడుతూ ఉన్నాం. అందుకే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, పావురము అంటే నీకు గుర్తుకు రావాల్సింది దాని పరిశుభ్రత కూడా. అది ఏమాత్రము మలినమంటినా వెంటనే శుభ్రపరుచుకుంటుంది. సంపూర్తిగా అది చేసుకుంటూ, అంటే అది ఒక చర్యగా కొనసాగించే ఒక నిరంతర చర్యగా అది ప్రతి క్షణము కూడా పరిశుద్ధముగా ఉండాలని పరితపిస్తూ ఉంటుంది. పావురముతో పోల్చబడిన ఓ సంఘమా, ఓ క్రైస్తవుడా, నీవు కూడా ప్రతి క్షణము నీ యొక్క పరిశుభ్రత కొరకు నీవు పరితపించాలి. ఏమాత్రము మలినమంటినా నీవు వెంటనే తొలగించుకోవాలి. మన ప్రభువు ఈ భూమి మీద ఎంత పవిత్రముగా జీవించాడో మనకు తెలుసు కదా. అంత పవిత్రముగా జీవించడం మన గమ్యమై ఉండాలి. అందుకొరకే కదా నీవు పిలువబడింది. పేతురు మొదటి పత్రిక 1:14 ఉన్న మాట ఏంటి? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. నీకు ఇవ్వబడుతున్న ఆజ్ఞ, అది నీకు ఇవ్వబడుతున్న సూచన, నీకు ఇవ్వబడుతున్న హెచ్చరిక. కదా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడి అని రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది కదా. ఆ రీతిగా ఉంటున్నామా మనం? పవిత్రముగా దేవునికి అర్పించుకోవాలండి మన శరీరాలను. ఆ మాటకు వస్తే దేవునికి అర్పించేది ఏదైనా సరే ఎప్పుడు పరిశుద్ధముగానే ఉండాలి. ఏదైనా. ఇంకా పావురం అనగానే చెప్పండి, మీ ఆలోచనలకు ఇంకా అదేం గుర్తొస్తుంది? నిష్కపటమైనది, దాని యొక్క బలి అర్పణ, అలాగే దాని మూలుగులు, మూడవది దాని పరిశుభ్రత. ఇంకా పావురం అనగానే కదా, మంచి మాట. పరమగీతం 2:14 బండ సందులలో ఎగురున పావురమా, పేట బీటలను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని ప్రభువు ఆ షూలమతిని అడుగుతూ ఉంటాడు. సంఘమును బట్టి ప్రభువు అడుగుతూ ఉన్నాడు. బండ సందులు అనగా యేసుక్రీస్తు శరీరమందలి గాయాలు కదా, పేట బీటలుగా ఆయన శరీరము దున్నబడిందండి. అందుకు కీర్తనకారుడు 129వ సంకీర్తన 3వ చరణములు అన్న మాట ఏంటో తెలుసా? దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి అని ఉంటుంది. 129:3. చేసిరి. ఆ రీతిగా దున్నగా ఆ పేట బీటల నుండి కారిన ఆ పవిత్రమైనటువంటి రుధిర ధారలలో నుండి సంఘము పుట్టిందండి కదా. యుగ యుగాల శిల అయిన మన క్రీస్తులో సంఘము దాగి ఉంది. అటువంటి సంఘము పట్ల ఆయన ప్రేమ నిరంతరము కూడా ఆరాటపడుతూనే ఉంటుంది. ఎంతగా ఆరాటపడుతుందంటే చూడండి, అక్కడ ప్రియుడు ప్రభు పలుకుతున్నాడు ఏమని? నీ స్వరము మధురముగా ఉంటుంది కదా. అంటే సంఘము ఎలా ఉండాలి? మాధుర్యంగా ఉండాలి కదా. వరుడు చనువుగా ఉండే సమయం రాబోతున్నది.
అందరికీ కనబడకుండా ముసుగుతో దాచుకున్న తన అందాన్ని తన ప్రియుడికే చూపించేలాగా సంఘము అందముగా తయారు కావాలండి. ఆమె ప్రార్థనలు, ఆరాధనలు మధురముగా, అంటే దాని అర్థం మన పరిభాషలో చాలా తీయగా ఉండాలి. నాడు ఎలా ఉంటున్నాయి మన మాటలు లేక మన పాటలు? సరే, పాటలు అంటే నేను పక్కన పెడతాను, మళ్ళీ దానికి మీరు వేరే అర్థాలు తీస్తారు. కొన్ని మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రార్థనలు ఏ రీతిగా ఉన్నాయి? ప్రభువు మధురమైనదిగా ఎంచేవిగా ఉన్నాయా? ఏమండి, కొందరు చేస్తుంటారు ప్రార్థనలు కదా, ప్రభువా నాకు వారంటే గిట్టదు కాబట్టి వారిని ఏదో చేసి, మధురమైన ప్రార్థన అండి అది, ప్రభు అంగీకరించే ప్రార్థన కదా. కొన్ని మన మాటలు, ప్రభువు సంఘము యొక్క స్వరాన్ని ఆయన వినాలని ఆశ కలిగి ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, అక్షరార్థంగా స్వరము అంటే మనము గొంతు విప్పితే వచ్చే మన గాత్రం కాదు, మన పాట కాదు, మన సాక్ష్య స్వరాన్ని ప్రభువు వినాలని ఆశ కలిగి ఉన్నాడు. అటువంటి నీ సాక్ష్యము మాధుర్యంగా ఉందా లేదా? నీ ప్రార్థనలు మాధుర్యంగా ఉన్నాయా లేవా? నీ మాటలు మాధుర్యంగా ఉన్నాయా లేవా? బండ సందులలో నివసించే పావురమా, ప్రభువు అడుగుతున్నాడు. మన ప్రభువు బండ సందులు, ఆయన వీపును దున్నగా ఏర్పడిన ఆ గాయాల బీటలు, ఆ బీటల మధ్య నుండి కారిన ఆ పవిత్రమైన రుధిర ధారలు, ఆ ధారల గుండా పుట్టిన, ఆ ధారలో నుండి పుట్టిన సంఘము. అటువంటి సంఘము స్వరము అంటే దాని యొక్క సాక్ష్య స్వరము అందరికీ ఇష్టముగా ఉండాలి, తీయగా ఉండాలి కదా. ఇంకొక మాట చూస్తే, పావురము తన జీవిత కాలం అంతా కూడా ఒక పావురముతోనే జత కడుతుందండి. దాని జత పావురం చనిపోతే అది మరొక పావురం దగ్గరికి చేరదు. అది మన ప్రభువు కూడా ఆ రీతిగానే కనబడుతూ ఉన్నాడు కదా. ఆయన తన సంఘముతో తప్ప వేరొకరి దానితో ఆయన జత కట్టడు. వధువైన ఆ సంఘముతోనే, అంటే విశ్వాసులైన మనతోనే ఆయన ఈ లోకములో జత కట్టడానికి వచ్చాడు, మరలా రానే ఉన్నాడు. అలా నీతో జత కట్టిన నీ ప్రభువు ఈనాడు నీ స్వరం ఎలా ఉంది, నీ సాక్ష్యం ఎలా ఉందని అడుగుతూ ఉన్నాడు. పావురము తన యొక్క నిష్కపట తత్వానికి, అమాయకత్వానికి గుర్తుగా ఉంది కాబట్టి అది ఊరికే భయపడుతూ ఉంటుంది కూడా కదా. చీమ చిట్టుకుమన్నా కూడా దానికి భయమే. కానీ తన ప్రభువు తనలోనే ఉన్నాడు. ప్రభువు గాయాల మధ్యనే ఉంది అన్న విషయాన్ని మనం ఎప్పుడు మరవకూడదండి. నీకు భయము కలిగినా సరే, అందుకే ఆ హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో ఉండే మాట, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వ ఆయను అని ఉంటుంది. బండ సందులలో బెదురుతూ తలదాచుకునే పావురాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన గాయపు చర్యల్లో ఆయన మనకు దాపునిస్తాడు, కాపునిస్తాడు. ఆ దైవ కుమారుని బండ సందులలో మనము ఆశ్రయము పొందాలి. అదే మనకు క్షేమము, అదే మనకు పవిత్రము, అదే మనకు ఆధారము కదా. ఆయన గాయాలే మనకు స్వస్థత, ఆయన గాయాలే మనకు రక్షణ, ఆయన పొందిన గాయముల వలనే మనకు నిరీక్షణ. ఆ విషయాన్ని ఎప్పుడు మరవకూడదండి. ఆ బండ నుండి పుట్టే ఆ నీళ్లు కలంకము లేని చూడండి, ఆ పావురంగా మనల్ని మారుస్తూ ఉంటాయి. చూసారండి ఎప్పుడైనా మీరు బండ సందులలో పుట్టే నీళ్లు మురికిగా ఉండటం? చూడలేం కదా. మట్టి నుండి పుట్టే నీళ్లు మురికిగా ఉంటాయి, కానీ బండ సందులలో పుట్టే నీళ్లు చాలా మధురంగా, తేటగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. అటువంటి బండ సందులలో పుట్టిన సంఘమనబడిన పావురం అండి మనము. ప్రభువు తప్పక
మాధుర్యాన్ని కోరుతాడు మన నుండి. ఇంకా పావురం అంటే దాని యొక్క నిష్కపటము, బలి అర్పణ, మూలుగు, అలాగే దాని పరిశుభ్రత. ఇంకా పావురం అంటే సంఘము. ఇంకా పావురం అంటే పరిశుద్ధాత్మ. మరిచిపోయారు కదా, అందరికి తెలిసిన విషయమే. మత్తయి సువార్త 3:16 చూస్తే అక్కడ రాయబడి ఉన్నమాట, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చట చూచెను కదా. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చినని లూకాసు వార్త 3:22 ఉంటుంది. అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఆత్మలో ముద్రించబడ్డాడు, ఆత్మతో ముద్రించబడ్డాడు. కాబట్టి మనం ఆత్మలో నడవాలి. ఇక్కడ ఆత్మ క్రీస్తునే తగిన స్థలముగా చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు ఎప్పుడు మనలో ఉంటాడో, క్రీస్తుతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉంటాడు. అర్థమవుతున్నదండి? ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండటానికి ఎంచుకుంది? ప్రభువులో. అంటే ఇప్పుడు ప్రభువు ఎక్కడుంటే పరిశుద్ధాత్ముడు అక్కడే ఉంటాడు. అంటే ఇప్పుడు ప్రభువు నీలో ఉంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నట్లు. అంటే ప్రభువు ఎడల నీకున్న భయం ఉంటే పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు కదా. క్రీస్తు లేకుండా ఆత్మను మనం పొందాలని ఎప్పుడు అనుకోకూడదు. ఒకవేళ ఎవరైనా మాట అన్నా వారు పచ్చి అబద్ధాలు ఆడుతున్నట్లు. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. త్రిత్వములో కూడా వారందరూ ఏకమై ఉన్నవారు కదా. తండ్రి, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడు. అటువంటి పరిశుద్ధాత్ముడికి సాదృశ్యముగా కనబడిన జీవి పావురము. అది పావురము ఆత్మకు సాదృశ్యముగా ఉంది. అటువంటి ఆత్మ జగడమారదు కదా. అది ఎక్కడ కూడా ఎక్కువ శబ్దము చేయదు. ఏమండి? అది అసహ్యమైనటువంటి స్థలాలలో ఉండదు. ఇటువంటి లక్షణాలతో మనల్ని మనం పరిశీలించుకోవడం ఎంతైనా మనకు ప్రయోజనం, అవసరం కూడా. జగడమాడుతున్నాము, అనవసరమైన శబ్దాలు మనం చేస్తున్నాము కదా, అరుపులు, కేకలు, గొడవలు. ఏమండి? అలా ఉన్నాయో మన కుటుంబాలు, మన సంఘాలు, మన వ్యక్తిగత జీవితాలు కదా. ఎటువంటి స్థలాలలో మనం ఉంటున్నాము అంటే నా ఉద్దేశం మనం నివసించే స్థలం అని కాదు. ఒకవేళ గొడవలలోకి వెళుతున్నామేమో కదా కదా. జగడాలు, త్వరగా కోపించటం, కేకలు వేయటం, అల్లరిలో ఉండటం, హానికరమైన మాటలు పలకడమే కాదు. కానీ చూడండి, పావురానికి అటువంటి లక్షణాలు ఏవి ఉండవు. పైగా పావురము పరిశుద్ధాత్మతో పోల్చబడింది కదా. ఒకవేళ పావురములో అటువంటి లక్షణాలు లేవు అంటే పరిశుద్ధాత్ముడు అటువంటి లక్షణాలను అంగీకరించడనే కదా. ఆయన అంగీకరించకపోగా అటువంటి లక్షణాలు ఆయనను దుఃఖపరుస్తాయని ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4:29 రాయబడి ఉంటుంది. చూడండి ఆ మాటల తర్వాత. ఎఫెసీ 4:29 పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిచే కలుగునట్లు రానియకుడి, దుఃఖపరచకుడి కదా. చూడండి, అది చాలా సాత్వికమైనటువంటి పక్షి అండి. పక్షులన్నిటిలో కూడా అది చాలా వేగంగా గుడ్లు పెట్టడము, పొదగటము, పిల్లలను చేయటము దాని పరిపాటి. ఒక రీతిగా చూస్తే ప్రభువు పిల్లలమైన మనము కూడా ఆ విషయమై చూస్తే బహుగా ఫలించాలి. ఆత్మ క్రీస్తు మీద నిలువబడి పావురము వలె నిలువగా పరలోకము నుండి గొప్ప సాక్ష్యము, మనకు సాక్ష్యస్వరము వినబడింది కదా. పరిశుద్ధాత్మ కూడా మనలో సాక్ష్యం ఇచ్చువాడు. రోమా 8:16 మహిమపరచబడిన క్రీస్తును బట్టి
మనము పరిశుద్ధాత్మనే పొందుతున్నాము. పావురము పరిశుద్ధాత్మ, పావురము సంఘము, పావురము పరిశుభ్రత, పావురము నిష్కపటత్వము, పావురము దాని యొక్క బలి అర్పణ, దాని మూలుగులు. అలాగే పావురం అంటే అది తినే ఆహారాన్ని కూడా మనం చూడాలి. ఎటువంటి ఆహారం తింటుందండి పావురం? ఒక రీతిగా చూస్తే అదే ఆహారమై ఉంది కదా. లేవికాండం 11వ అధ్యాయం 2వ వచనానికి వస్తే, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును అన్న జాబితాను చూస్తే అక్కడ పావురం కనబడుతుంది. చూడండి, ఆ కింద వచనాల్లో అపవిత్రము, వాటి మాంసము మీరు తినకూడదు, వాటి కళేబరములను మీరు ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. 7వ వచనం చూసారా కదా. పావురము అపవిత్రమైన దానిని, మలినాన్ని, చచ్చిన దానిని, చెడును అది ముట్టదు, తినదు. కానీ కాకి అపవిత్రమైన దానిని ఆశిస్తుంది, తింటుంది కదా. ఆదికాండములో ఇందాక మనం ప్రారంభములో చూసినటువంటి ఆ నోవహు కాలములో, జలప్రళయ సమయములో, ఆ జలప్రళయము వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కాకి కదా, నోవహు పంపిన కాకి ఏం చేసింది? ఆ చచ్చిన శవాలను చూసి అది బహు సంబరపడిపోయి తనకి కావలసినంత ఆహారం దొరికిందని అది తిరిగి వెనకకు కూడా రాలేదండి. మృతమైన వాటి కొరకు వేగిరపడింది, ఆతురపడింది. కానీ దాని వెనకనే పంపిన పావురము ఆ మృతమైన వాటి కొరకు, చచ్చిన వాటి కొరకు అది ఆశపడలేదు కదా. నాడు పావురముగా ఉన్న విశ్వాసి, నీ ఆహారం ఎటువంటిదై ఉంది? మృతమైన దానిని భుజిస్తున్నావా, లేదా జీవమై ఉన్న దేవుని వాక్యమును నీవు భుజిస్తున్నావా? దేనిని భుజిస్తున్నారండి? శ్రేష్టమైన ఆహారమా, మలినమైన ఆహారమా? జీవమున్న ఆహారమా, మృతమైన ఆహారమా? ఆరోగ్యకరమైన ఆహారమా, హానికరమైన ఆహారమా? ఏది తింటున్నాం మనం కదా. నాణ్యత లేనటువంటి, చూడండి, నాసిరకమైన ఆహారం మనకు బలాన్ని ఇవ్వలేదు. కానీ ప్రభువు వాక్యము మనకు బలమైనదిగా కదా, ఆహారమును ఇవ్వగలిగినదిగా. ఏమండి కదా, స్వచ్ఛమైన వాక్యమే మనకు ఆహారముగా ఉండాలి. అంతే తప్ప సచ్చిన దానిని కదా, పుచ్చిన దానిని, పులిసిన దానిని మనం భుజించకూడదు, బోధించను కూడదు. రాడి క్రైస్తవ మీటింగుల్లో చూస్తే ఏముంటాయి? నాటి క్రైస్తవ మీటింగుల్లో కదా అనకూడదు, కానీ ఆ షూటింగులు తప్ప ఆ మీటింగులో ఏమి ఉండటంలా. వాస్తవం కదా. క్రైస్తవ మీటింగుల్లో షూటింగులు తప్ప దేవుని వాక్యం ఉండటంలా, సువార్త ఉండటంలా. ఇంకా ఏముంటాయంటే అరుపులు ఉంటాయి, కేకలు ఉంటాయి, జిమ్మిక్కులు ఉంటాయి, మ్యాజిక్లు ఉంటాయి, మ్యూజిక్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఉండాల్సిందేమో ఉండదు, ఉండకూడనివన్నీ ఉంటాయి కదా. ఆత్మల వేదన తప్ప అన్నీ ఉంటాయండి. హంగులు, ఆర్భాటాలు, శాలువాలు, సన్మానాలు కదా, జాతీయ అంతర్జాతీయ ఆ సువార్థికుల యొక్క గొప్పలు. అంటే సన్మానించడం, శాలువాలు కప్పడం నేను తప్పని చెప్పను, కానీ వాటన్నిటికంటే ప్రభువు వాక్యం అక్కడ గొప్పదిగా, మిన్నగా మనకు కనబడాలి, ప్రాముఖ్యతనిచ్చినదిగా కనబడాలి. నేను అందరి సంగతి చెప్పను, కానీ చాలా మటుకు ఈనాడు మీటింగ్లు అలాగే జరుగుతూ ఉన్నాయి కదా. ఎన్నో రకాల కటౌట్లు అన్నీ ఉంటున్నాయి. కానీ ఆయన బిడ్డలు ఆయన ఆహారము కొరకు, జీవాహారమైన ఆయన వాక్యము కొరకు వస్తూ ఉన్నట్లయితే ఆ వాక్యము, ఆ ఆహారము తప్ప వారికి వ్యర్థమైనవన్నీ కనబడుతూ ఉన్నాయి.
కదండి. కానీ పావురం విషయాన్ని చూస్తే అది మలినమైన వాటిని, మృతమైన దానిని పూజించదు. ఈనాడు ఒక విశ్వాసిగా నువ్వు ఎటువంటి ఆహారాన్ని పూజిస్తున్నావో, ఎటువంటి ఆహారము కొరకు నువ్వు వేగిర పడుతున్నావు? దేవుని వాక్యమా, లేదా లోక సంబంధమైన సాహిత్యమా? దేని కొరకండి? కదా, కొందరుంటారు పేపర్ని ఎంతగా చదువుతారంటే వారు బాత్రూంలోకి వెళ్ళినా పేపర్ తీసుకెళ్తారు, ప్రయాణాలలోనూ పేపర్ చదువుతూనే ఉంటారు. అంటే అందులో ఏ ఒక్క కాలం కూడా వారు మిస్ చేయరు, ఏ ఒక్క అక్షరాన్ని కూడా వారు పోనీయరు. అదేమంటే డబ్బులు పెట్టి వేయిస్తున్నామండి పేపర్ని, ఏమైనా ఊరకనే వేస్తున్నారా? మంచిదే, ప్రభువు నీ కొరకు నా కొరకు కూడా ఊరకనే ఇవ్వలేదండి పరిశుద్ధ గ్రంథాన్ని. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించి, మరి ఎందరో ఆ రక్తము చిందించటం వలనే త్యాగ ఫలాన్ని బట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇది కూడా ఎంతో వెలపెట్టి కొన్నదే. మరి అటువంటి గ్రంథాన్ని నీవు పరిపూర్ణముగా చదువుతున్నావా? ఎక్కడ ఉన్నా, ఏ సమయమైనా, అసమయమైనా, ఏ సందర్భమైనా ఆయన వాక్యమై ఉన్న ఈ ఆహారమును నీవు భుజిస్తున్నావా? ప్రభు పలికిన మాట, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. కనుక ఈనాడు మనం ఏం భుజిస్తున్నామో అనేది ఆత్మ సంబంధమైన ఆహారముగా, ఏది భుజిస్తున్నామో మనము గ్రాహ్యము కలిగిన వారముగా ఉండాలి. పావురములో ఇన్ని విశేషాలు ఉన్నాయి కనుకనే ప్రభు ఆయన శిష్యులను పావురముతో పోల్చాడు. ఎన్ని విశేషాలు? పావురము దాని యొక్క నిష్కపటత్వానికి, దాని బలి అర్పణకు, మూలుగులకు, దాని పరిశుభ్రతకు, పరిశుద్ధాత్మకు, బండ సందులలో నివసించేదానికి కదా, బండ సందులను దాని ఆవాసంగా చేసుకున్నందుకు, అలాగే పరిశుద్ధమైన వాటిని కదా, జీవమై ఉన్న వాటినే అది భుజించడానికి ఇష్టపడుతుంది. అంతే తప్ప మృతమైన వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు అది ఆతురపడదు. ఈనాడు పావురముతో పోల్చబడిన మనము, ఈ విషయాలు నేర్చుకున్న మనము ఏ రీతిగా ఉన్నామో కదా. మరి కాసేపట్లో బల్లను సమీపించబోతున్నాం. ఈనాడు ప్రభువు మనతో పలికిన మాటలు, ఆ విశేషాలు, పావురము వంటి స్వభావము, గుణగణాలు, దాని ఆహారపు అలవాట్లు మనకు ఉన్నాయో లేవో పరిశీలన చేసుకుంటూ, ముందున్న బల్ల సమయములనికే కాక, బల్లారాధనలోకే కాక, ముందున్న జీవితంలోనికి కూడా మనం సిద్ధపడదాం. ఇప్పటి వరకు దేవుని ఆత్మ మనతో ఇచ్చిన మాటల కొరకై ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అనంత జ్ఞాని, నిరంతర స్తోత్రార్హుడా, మీ ఘన నామమును, మీ పాదములను బట్టి వందనాలు. మటుకునైనా ఇటు దినము మేమేమై ఉన్నామో అది కేవలము మీ కృప, మీ దయచేత మట్టుకే. అల్పులమైన మమ్మను ఈ రీతిగా మీ సంఘాలయములో మీరు మమ్మను సమకూర్చి ఇచ్చిన ఆత్మీయ వర్తమానము కొరకై మీకే వందనాలు. మటుకునైనా మిమ్మల్ని వెంబడించే శిష్యులమై ఉన్న మాతో అయ్యా, మీరు మమ్మను పావురముతో పోలుస్తూ మేము ఏ రీతిగా ఉన్నామో పరిశీలన చేసుకోవటానికి మీరిచ్చిన ఈ గొప్ప అమూల్యమైనటువంటి మాటలను బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకే వందనాలు. ఇవ్వబడిన ఆ మాటల సారము మీ బిడ్డల హృదయములలో నిలిచి ఉండేలాగున మీరు సహాయమును దయచేయండి. వారు విన్న మాటలు నిరంతరము వారి నమరు వేసుకుంటూ ఆ పావురము వలె వారు పోలి నడుచుకుంటున్నారా లేదో, ఎత్తబడు పావురము వలె ఆ సంఘములో వారు ఉంటున్నారో లేదో, వారిని వారు పరిశీలన చేసుకునే గొప్ప అవకాశము, ధన్యత వారికి ఇవ్వమని, అటు సమయమును వారికి సహాయముగా దయచేయమని, మీ బిడ్డల హృదయాలకు, వారి ఆత్మీయ స్థితికి మీ కృపా కాపుదల తోడుగా ఉంచమని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.